పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి యశస్విని రెడ్డి గారికి బ్యాక్ బోన్. ప్రతి కార్యక్రమంలో కూడా దాని స్ఫూర్తిదాత ఝాన్సీ రెడ్డి గారు మనతో ఉన్నారు. కొత్త సంవత్సరంలో మీ సంకల్పం ఎట్లా చేయబోతున్నారు? ప్రధానమైన ఉద్దేశం ఏం పెట్టుకున్నారు? ఈ సంవత్సరంలో ఇది ఇప్పుడు కావాలి, ఈ నెలలో ఇది కావాలి అని. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఉద్యోగాలు లేక సమస్య, అది ఒకటి పెద్ద సమస్య అయిపోయింది మాకు నియోజకవర్గం యూత్ పిల్లలకి. సో దాని విధంగా ఏంటంటే రేపు 8వ తారీఖున మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి మన శంకుస్థాపన చేస్తున్నాము. సో అది మా ట్రస్ట్ ద్వారా శంకుస్థాపన ఇది ఎప్పుడో అనుకున్నాము, కానీ ఎలక్షన్ కోడ్ రావటం వల్ల చేయలేకపోయాము. సో ఇప్పుడు 8వ తారీఖు చేస్తున్నాము. సో అది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏంటంటే పిల్లలకి, యూత్ పిల్లలందరినీ ట్రైన్ చేసి వాళ్ళకి రిప్లేస్మెంట్ జాబ్స్ చేపించడం. అది ఎడ్యుకేషన్ వాళ్ళకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, నాన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ కానీ, లేకపోతే ప్లంబింగ్ కానీ, కార్పెంటరీ కానీ, లేకపోతే మన ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ, అలాంటి వాటికి మళ్ళీ ఆటోమొబైల్ రిపేర్స్కి కానీ అట్లా వేరే ఐటమ్స్, వేరే స్కిల్స్ కూడా ఉన్నాయి. సో దాని ప్రకారంగా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మనకి ఇక్కడ కాలేజీ ఒకటి, హాస్పిటల్ ఒకటి, ఇంప్రూవ్మెంట్ ఒకటి, దీనివల్ల కూడా చాలా జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మళ్ళీ అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మన ఇళ్ళు కూడా ఇప్పుడు మీరు గత 10 years నుంచి చూసేటట్టయితే మనకి డబుల్ బెడ్రూమ్స్ మా కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఎవరికి రాలేదు. సో అది ఇళ్ళ సమస్య కూడా ఒకటి పెద్ద సమస్య అయిపోయింది. దాన్ని బట్టి కూడా తర్వాత ఇప్పుడు మేము అది కూడా ఒక ప్రయారిటీగా తీసుకుంటాం. 8వ తారీఖు కార్యక్రమాన్ని సీఎం గారు వస్తున్నారని ఇంకా కన్ఫర్మేషన్ లేదండి. సో వారి స్కెడ్యూల్ చూసుకొని చెప్తా అన్నారు. సో వస్తారా రారా అనేది తెలియదు ఇంకా. సో తప్పకుండా ఇంకా వేరే ఎమ్మెల్యేస్, వేరే మినిస్టర్స్ మాత్రం ఎవరో ఒకళ్ళు వాళ్ళకి అనుకూలంగా తప్పకుండా వస్తారు. ఎందుకంటే 6వ తారీఖు వరకు కూడా మీకు తెలుసు మన ప్రజాపాలన అది ఇవన్నీ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అందుకోసమే ఇప్పుడు మేము 3వ తారీఖు అనుకున్నది మళ్ళీ పోస్ట్పోన్ చేసుకొని 8వ తారీఖు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలని. సో తప్పకుండా వస్తారు, గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ విషయంలో కూడా పాలకుర్తి ముందుంటుంది. అయితే ఒక్క మాట చెప్పండి మేడం, రాజేందర్ రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు ఎన్ఆర్ఐల పక్షాన చాలా కార్యక్రమాలు, ఒక విధంగా చెప్పాలంటే కోట్ల స్థాయిలో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేశారు. అదే ఇవాళ మీకు గెలుపు వచ్చింది. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతుంటాయా? తప్పకుండా అండి. ఎందుకంటే మా ట్రస్ట్ ద్వారా అది కంటిన్యూ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒక రోజుది కాదు, ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. సో అది తప్పకుండా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యి సక్సెస్ రన్నింగ్ అవుతున్నప్పుడు మేము ఇంకా అనాథాశ్రమం కూడా ఓపెన్ అది కూడా కట్టియాలి. సో అది నెక్స్ట్ ఫ్రేజ్లో అవుతూ ఉంటుంది. ఫ్రేజ్లు వారి వర్క్ చేద్దామని. సో నెక్స్ట్ అది ఫ్రేజ్ అయిపోతుంది, ఇది అయిపోగానే. ఎందుకంటే మేము ఫస్ట్ అదే అనుకున్నాము పిల్లలకి. కాకపోతే మనకి ఉద్యోగాల సమస్య చాలా పెద్దగా అయింది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారుగా ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి తను సహాయం చేసినా కానీ మా ట్రస్ట్ తరఫున నేను తప్పకుండా సహాయం అందిస్తూనే ఉంటాను మా కాన్స్టిట్యున్సీకి. సో మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాం కాబట్టి మేము ప్రజల్లోనే ఉంటాం. అయితే మేడం, ఇప్పుడు చాలా ప్రాంతాలు కూడా పాలకుర్తి నియోజకవర్గంలో డ్రాట్ ప్రాంతాలు, మరి ఆ ప్రాంతాలు, ఆ సమస్యలు మీరు ఒక స్కెచ్ గీసుకున్నారా? తప్పనిసరిగా దేన్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలని. ఎక్కువగా కరువు ప్రాంతాలు తప్పకుండా అండి. ఇప్పుడు కరువు ప్రాంతాలంటే ఒకటి వాటర్ సోర్సెస్, ఎందుకంటే పంటలు పండక డ్రౌట్ తోటి. సో అవన్నీ కూడా ఇప్పుడు రిజర్వాయర్ ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి అనే దాంతో కూడా వాటర్ వాళ్ళకి ఎట్లా సప్లై చేయాలి. ఒక్కోసారి ఏంటంటే వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మేము బోర్లు వేయించగలుగుతాము. సో అలాంటివి కూడా సమస్యలు ఒకదానమ్మటి ఒకటి తప్పకుండా ఫార్మర్స్కి కూడా. ఎందుకంటే మనం తినేదే తిండి, ఫార్మర్స్ అంత కష్టపడితేనే మనకి ఈరోజు టేబుల్ మీద అన్నం వస్తుందంటే అది వాళ్ళ కృషి వల్లనే వస్తుంది. వాళ్ళని కూడా ఆదుకునే తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తాం.